ప్రతిసారి పాపం తమిళ సినిమాలు క్లాష్ పడి పెద్ద హిట్ అంటే అసలు ప్రతిసారి పడుతుంది, ఈసారి సోలో రిలీజ్ వచ్చేలా చూడండి అని చెప్పి. సాయి రాజేష్ గారికి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు, ఇలా కూడా మాట్లాడొచ్చా మైక్లో అనుకుంటున్నారు. సరే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్లాష్ పడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? చాలామంది డేట్ మార్చుకుంటారనో, ఒక వారం వెనక్కి వెళ్తారనో రకరకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? లేదు సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ప్రోడక్ట్. ఏదో సరదాగా అలా అనడం కానీ, ఒకవేళ సినిమా వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ కమింగ్ ఆన్ ద సేమ్ డేట్. ఓకే, దాంట్లో అయితే లేదు. బట్ ఏంటంటే ఐ హోప్, అండ్ నాకు ఇంకా నమ్మకం ఏంటంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అంతా కంటెంట్ చూసి దేనికి వెళ్ళాలి అని. బట్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఆడియన్స్ దగ్గర నుంచి యాంటిసిపేషన్ ఉంది. మనోళ్ళు మన సినిమానే ఫస్ట్ చూస్తారని నమ్ముతున్నాను సార్. అంటే ఇనీషియల్ కొద్దిగా బజ్ ఓపెనింగ్స్ డివైడ్ అవ్వడం, లేకపోతే రిలీజ్లు, ఈ టెన్షన్స్ ఏమీ లేవు? అవన్నీ ఏం లేదు సార్, మాకు ఇంత సాలిడ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఆ టెన్షన్స్ ఏముంటాయి సార్. ఎస్కేఎన్ గారు కానీ, సాయిరాజ్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ రిలీజ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మాకు ఆ కంగారు ఏం లేదు. బికాజ్ ప్రొడక్షన్ సైడ్ యాజ్ ఎ టీమ్ సార్ వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు, చాలా గట్టిగా తీసుకెళ్ళబోతున్నారు కూడా సార్. ఓకే, కిరణ్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్. సరే కన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా, అయితే మొన్న చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సాయిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగా సార్, బేబీ మీరే రాశారు, మీరే తీశారు, 100 కోట్లు కొల్లగొట్టారు. బట్ ఇది రాసి డైరెక్షన్ మాత్రం రవి గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? అంటే అన్ని కథలు రాసుకున్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాసుకున్న కథలన్నీ నేను తీయలేను. బేసిక్గా నేను 2 ఏళ్ళకు సినిమా తీస్తే అంత చాలా నింపాదిగా ఆలోచించుకొని తీస్తాను. సో కలర్ ఫోటో కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ మంచి కథలు, వేరే నాకు వేవ్ లెన్స్ ఇంకైనా ఒక డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేద్దామనే కోరిక. అది కాకుండా నేను బేబీ హిందీ చేస్తూ ఉన్నాను, ఆ షూటింగ్లో నేను బిజీగా ఉండాల్సి వచ్చింది. సో రవి నాకు బేబీ తెలుగులో చాలా హెల్ప్ చేశాడు అన్నమాట. ఆ టైంలో ఇద్దరికి నాకు అర్థమైంది, ఇద్దరు మైండ్ సెట్ కానీ వర్క్ లెవెల్ కానీ ఇద్దరిది పర్ఫెక్ట్ సింక్ అని. సో అందుకే అంటే ఇది చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు, మొత్తం చెన్నైలో షూట్ చేశారు. ఇప్పుడు అదే బీచ్లో అదన్నీ ఇక్కడే కూడా ఉంటాయి కదా, అంటే చెన్నైని స్పెసిఫిక్గా పెట్టడానికి, చెన్నైలోనే షూట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? చెన్నైకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అది ఇక్కడ చేయడానికి కుదరదా తెలుగు స్టేట్స్లో? ఇది స్పాయిలర్ సార్, ఇప్పుడే చెప్పలేము. యాక్చువల్లీ ఖచ్చితంగా చెన్నైకి ఈ కథకి సంబంధం ఉంది, అందుకే చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాల్సి వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇండస్ట్రీలో నాకు ప్రేస్ ఉంటుందా లేదా అన్న మీమాంస నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కిరణ్ ఒప్పుకుంటాడా లేదా, కాల్ షీట్లు ఇస్తాడా లేదా అనేంత స్థాయికి వెళ్ళింది. ఈ గ్రోత్ నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరోగా ఎదిగారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఏ లేదు సార్, ఇవి అన్నిట్లో మంచి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు సార్, వచ్చినప్పుడు ఒక ధైర్యంతో వస్తాం ఇక్కడికి. సరే కష్టపడితే నిలదొక్కోగలం, మంచిగా కష్టపడదామని నా ప్రయత్నం నేను చేశాను, అందరూ ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే ఆలోచన సార్, మంచి సినిమాలు చేయాలి. సినిమా అంటే పిచ్చి పట్టుకునింది, ఇక్కడే ఉంటున్నాం నిద్ర లేచినప్పటి నుంచి. తాపత్రయం అంతా మంచి సినిమా తీయాలి, మంచి సినిమాల్లో మనం పార్ట్ అవ్వాలని అంతే అన్వర్ సార్. ఏమైనా చేశారంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అంటే మీరు ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో మచ్ ఆఫ్ లవ్ సార్. అంటే వితిన్ 5 years ఇంత లవ్ అన్నది నేను ముందు కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈవెన్ నా ఫస్ట్ 2 సినిమాలు అయిపోయినప్పటికీ 5 yearsలో ఇంత అప్రిషియేషన్ వస్తుందా అంటే, తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు, అన్నీ అయ్యాయి. బట్ అదే అంటున్నాను సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కిరణ్ అబ్బోరం అనే పేరు గురించి సంబోధించడం, మాట్లాడడం, ఎక్కడో చోట డిస్కషన్ జరగడం అన్నది అదృష్టం అని భావిస్తాను సార్. ఇప్పుడు ఇంత మంచి లవ్ అప్రిషియేషన్ అందరి దగ్గర నుంచి రావడం అన్నదే యాజ్ ఆఫ్ నౌ అదే సాధించాననే ఫీలింగ్ సార్. ఎస్కేఎన్ గారు ఎందుకో చెన్నై లవ్ స్టోరీ నుంచి మంచి పాటలు వచ్చాయి, టీజర్ బాగుంది, గ్లిమ్స్ బాగుంది, ఎక్కడో ఎస్కేఎన్ మార్క్ స్పీచ్ మిస్ అయిందేమో అనిపిస్తుంది. అంటే ఇంకా మొదలు పెట్టలేదు కదండి. తిరుపతిలో మాట్లాడాం, విజయవాడలో మాట్లాడాం, హైదరాబాద్లో మాట్లాడడం చివరిలో పెట్టుకున్నాం కాబట్టి. అంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఉంచారా? అది ఫ్లోలో వచ్చేస్తుంది. సినిమా ఇచ్చే కాంపిటీషన్ నుంచి ఆ స్పీచ్ వచ్చేస్తుంది, డెలివరీ చేస్తుంది. ప్రతిసారి ఈ సినిమాని బేబీతో పోలుస్తున్నారు కదా, అది ఏమైనా ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతుంటారా?
అంటే మీరే ఇది బేబీ కన్నా గొప్పది, ఇది బేబీ కన్నా గొప్ప సినిమా అని. అంటే బేబీ వచ్చే ముందు దాని పొటెన్షియాలిటీ అంటే ఎవరికి తెలియదు, కానీ వచ్చిన తర్వాత బేబీ ఏంటో నిరూపించుకుంది. మొదటి నుంచే బేబీ కన్నా పెద్దది, బేబీ కన్నా బిగ్గర్, బేబీ కన్నా 10 రెట్లు ఉంటుంది అని చెప్పుకుంటూ పోవడం వల్ల అది ఆడియన్స్ మీద ప్రెజరా లేదంటే మేకర్స్ మీద ప్రెజరా? ప్రెజర్ ఏం లేదండి. బేబీ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్. అంటే రెండు కథాంశాలు వేరు, బట్ దేనికది స్ట్రైకింగ్గా ఉంటాయి. ఈ జోనర్, ఈ క్యాటర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ బలంగా హత్తుకుంటుంది ఈ సినిమా. ఆ కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది. రవి గారు, ఈ సినిమా గురించి ఎవరు చెప్పినా సరే కాన్వర్జేషన్స్ అదిరిపోతాయండి అంటున్నారు. అసలు ఏం మ్యాజిక్ చేశారండి ఆ కాన్వర్జేషన్స్ అన్న దాంట్లో? ఎందుకంటే డ్రామా చూసి స్క్రీన్ మీద చాలా రోజులైంది, అది కూడా ఒక లవ్ స్టోరీలో ఒక డ్రామా చూసి చాలా రోజులైంది. ఒక డ్రామా బాగా ఎలివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాన్వర్జేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇంత గొప్పగా ఏం చెప్తున్నారు, దాన్ని మీరు అచీవ్ చేయడానికి ఏం చేశారు, దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? టైం తీసుకున్నాను సార్, అంతే. అచీవ్ చేయడానికి ఒక ప్రొడ్యూసర్స్ టైం ఇచ్చారు స్క్రిప్ట్కి, దానివల్లే వచ్చింది. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మేము ఇవ్వలేదండి, ఆయన తీసుకున్నాడు టైం. ప్రొడ్యూసర్ టైం ఇవ్వలేదు. అదే పొంది తీసుకుంటా అంటే ఒప్పుకున్నారు. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మైండ్లోకి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా కాన్వర్జేషన్స్ అలా వస్తాయి సార్. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. స్టీవెన్ శంకర్ రేపు ఉదయం మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తారో దట్ ఈస్ ఆల్ మై లవ్ టువర్డ్స్ రాజేష్ గారు. ఎందుకంటే నేనే ఆయన ఒకసారి అడిగా ఈ క్యారెక్టర్కి స్టీవెన్ శంకర్ అనే పేరు పెడదాం సార్ అని చెప్పి. స్టీవెన్ శంకర్ నేను రాజేష్ గారిని చూసిన ఏదైతే కోణం ఉందో అది నేను చాలా స్ట్రెంతే కాన్వర్జేషన్స్కి ప్రాణం సార్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాజ్ గారు, ఇప్పుడు బేబీ అన్న సినిమా మీద ఫోకస్ పెరగడానికి ఖచ్చితంగా సాంగ్సే ప్రధానమైన కారణం. ఆ సాంగ్సే ఆ సినిమాని ఎలివేట్ చేసే జనాల్లోకి తీసుకెళ్ళాయి. అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టి మళ్ళీ మణి శర్మ గారి దగ్గరికి వెళ్ళడానికి చాలా గట్స్ కావాలి, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అసలు పక్కన పెట్టేయాలన్న ఆలోచనే చాలా డేరింగ్, నాకు తెలిసి చాలా డేర్ చేసి ఉంటారు. ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు మీరు? డేర్ ఏం లేదు సార్. ఇప్పుడు అంటే మనం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫ్లేవర్లో ఉండాలని కోరుకుంటాం డైరెక్టర్లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బేబీ తీసేటప్పుడు మాకు ఆ కోవిడ్ టైం కానీ, నేను స్క్రిప్ట్ రాసుకోవటం కానీ, నాకు విజయబుల్ కానీ ఒక 2.5 సంవత్సరాలు ఉండింది ట్రావెల్. ఒక 60-70 ట్యూన్లు రిజెక్ట్ చేసుకొని నాకు ఇలా కావాలి చాలా టైం ఉన్నింది. చాలా టైంలో చేసిన వర్క్ అది. ఇప్పుడు ఆ వర్కింగ్ స్టైల్ పనికిరాదు. సో నేను అక్కడ ఆ సినిమా తీసుకోవాలి ఇక్కడ. సో నాకు చాలా క్విక్గా ట్యూన్స్ కానీ లేక క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు కావాల్సి వచ్చింది. సో విజయ్ స్టైల్ కానీ నా స్టైల్ కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్పెషల్లీ విజయ్ చాలా టైం తీసుకొని ట్యూన్స్ ఇస్తాడు అక్కడ. సో ఆ టైం జస్ట్ తొందరగా అవుట్పుట్ రావాలని ఒక దీంతో అంతే. ఎస్కేన్ గారు సార్, మీ హీరో గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రిలీజ్ విషయంలో. అంటే జననాయకన్ దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు నైజాంలో, అండ్ మీది మైత్రి. ఆబ్వియస్లీ ఈ మళ్ళా దిల్ రాజు వర్సెస్ మైత్రి షోడౌన్ అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? అలా అవ్వద్దనే అనుకుంటున్నానండి. అంటే పిఆర్ఓగా ఉన్నప్పుడు దిల్ రాజు గారి సినిమాలకు కూడా పనిచేశాను. రాజేష్ కూడా దిల్ రాజు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఇలాంటి వర్సెస్ ఏమి ఉండదా, వాళ్ళు మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నానండి. ఆ నమ్మకం నెక్స్ట్ వారం నిజమైనప్పుడు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నాను. ఎస్కేన్ గారు కంటిన్యూ దీనికి. అంటే చెన్నై లవ్ స్టోరీ పెట్టారు, చెన్నై నుంచే ఒక పెద్ద అవరోధం ఎదురు కాబోతుంది అనేది ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. అంటే జననాయకన్ విడుదల అనేది ఈ సినిమా మీద కావచ్చు, మీ మీద ఎంత ప్రెషర్గా గురవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పారు, ఎవరు మాకు అడ్డు రావద్దు, వాళ్ళు మాకు అడ్డు వచ్చిన రిస్కే బాలయ్య డైలాగ్ గుర్తొస్తుంది. సో అలాంటి సందర్భంలో
మీ మీద కావచ్చు, ఈ సినిమా మీద కావచ్చు, ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళ కష్టం. సో దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఎంతవరకు మీకు ఒత్తిడి తెస్తుంది? లేదండి, ఈ సినిమా ఇంకో 1-2 డేట్లు మైండ్లో అనుకున్నామండి. బట్ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్, ఇతర ప్రొడ్యూసర్లు సినిమాలు ఉండటం వల్ల సరే మన సినిమాకి ఏది అడ్డు ఉండకూడదు అని చెప్పి అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత అనౌన్స్ చేసామండి ఆ డేటు. సో ఆ రోజు నుంచి మాకున్న కథకున్న కాన్ఫిడెన్స్తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయినాయి అనుకుంటున్నామండి. సో ఏదైనా ముందుకెళ్ళాలి, ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంగ్త్ ఉంది. అలాగే ఒక సీజన్లో 2-3 సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగు నేటివిటీ సినిమా. హీరో గారు 2 సక్సెస్ల తర్వాత వస్తున్నారు. సాయిరాజ్ గారు నేషనల్ అవార్డు వచ్చిన బేబీ, మా కాంబినేషన్ నుంచి అమృత ప్రొడక్షన్స్, మేము అందరం అన్ని విధాలుగా యూత్ క్యాటర్ అయ్యేది. గౌరీ ఇది కూడా మంచి లక్కీ హ్యాండ్. రవికి మంచి ఇది ఉంది. మణిశ్వరరావు గారు పాటలు క్లిక్ అయినాయి. మా కోఆపరేటివ్స్ ధీరజ్ అందరం సక్సెస్లో ఉన్నాం. ఒక కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అయితే మేము తీసాం అనుకుంటున్నాం. ప్రీమియర్ షో మొదలైనప్పటి నుంచి అందరి ఆదరమానాలని, ప్రశంసల్ని అన్నిటినీ చొరగొంటుందనే గట్టి నమ్మకం ఉంది. సో మా సినిమా మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఏమన్నా మారే అవకాశం ఉంటే? జూలై 24 అండి, పక్కాగా జూలై 24. కిరణ్ గారు హాయ్ రాజ్ బ్రో. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ బ్రో. ఈ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి ఆల్మోస్ట్ 100 డేస్ వర్కింగ్ డేస్ అయినట్టున్నాయి కదా. మధ్యలో మీరు గువ్వల చెరువు గార్డ్ చేస్తున్నారు అండ్ రియాలిటీ కూడా ఒక షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఎలా అలాట్ చేశారు డేట్స్? ఒకే షెడ్యూల్ 2 ఉన్నప్పుడు 2-3 షిఫ్ట్లు వర్క్ చేశారా? లేదు, నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ అని. నేను చెన్నై లవ్ స్టోరీ కథ విన్నప్పుడు రాజేష్ గారు వీళ్ళందరూ మనం కలిసి మేము తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను డేట్ల వారిగా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ కథకి నిజంగా టైం పడుతుంది అండ్ చాలా ప్రాపర్గా తీస్తారు. నేను కూడా అలాగే ముందే ఫిక్స్ అయి ఉన్నాను. సో మోస్ట్ టైం అంతా చెన్నై లవ్ స్టోరీకే కేటాయించాం. ఎప్పుడైతే చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ లేదో ఆ టైంలో నేను వేరైటీ షూట్ చేశాను. రాజ్ కిరణ్ గారు, సాయిరాజ్ గారు, స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ నేమ్ స్టీవెన్ శంకర్ అని పెట్టారు కదా. సో మీ స్టోరీ, మీ డైలాగ్స్, మీ స్క్రీన్ ప్లే కాబట్టి మీ ఇన్సిడెంట్స్ కూడా అంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు హీరో కూడా డైరెక్టర్ కదా ఈ సినిమాలో. సో ఆ ఇన్సిడెంట్స్ కానీ మీ జర్నీలో ఏమన్నా కొన్ని మూమెంట్స్ కానీ ఏమన్నా చూడొచ్చు ఇందులో కనిపిస్తాయి? ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే డైలాగ్స్ నేను రాయలేదు, డైలాగ్స్ అంతా రవి రాశారు. స్క్రీన్ ప్లే ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ ఉందండి సినిమాలో, జిగితారా అనే ఒక పాట మధ్య మంచి హిట్ అయింది. దాని లీడ్ సీన్ ఉంది. అది సాయి రాజేష్, స్టీవెన్ శంకర్ ఒక్కరే కాదు, ప్రతి డైరెక్టర్ అవ్వాలనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ ప్రతి ఒక్కళ్ళు అంటే వెరీ హార్ట్ టచింగ్ సార్. అందరి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. ఎస్పెషల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. సో నేను పడిన స్టీవెన్ శంకర్గా నేను పడిన కష్టాలు కూడా ఆ సీన్లో చూసుకోగలిగాను. యా, యాక్చువల్లీ మొన్న కిరణ్ గారు కూడా ఒక వీడియోలో అంటున్నారు ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టమని. దాదాపు ఒక 1 వీక్ నుంచి టీం అంతా వర్క్ చేస్తున్నట్టుంది. ఏంటి ట్రైలర్ డిలే కూడా ఉంది, ఎప్పుడు వస్తుంది ఏంటి? అంటే నేను హ్యాండ్స్ అప్ ఇచ్చేసాను రవి గారికి అప్పచెప్పేశారా? అంటే ఇది చాలా టఫ్ అండి. ఇది ఏది రివీల్ చేసినా కూడా జనాలు చెప్పేస్తారు ఇంకా మిగతా అన్ని ఇదా ఎక్కడెక్కడ కనెక్ట్ చేసేసుకుంటూ వెళ్తారు. అందుకని ఈ బాధ్యత రవి, ఎస్కేఎన్, ధీరజ్ వీళ్ళే చూసుకుంటున్నారు అన్నమాట ట్రైలర్. గౌరీ గారు, రవి గారు, మీ ఎఫర్ట్స్ చూసానండి షూట్లో. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీకు పెద్ద బ్రేక్ ఇవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గౌరీ గారు, హాయ్ అండి. ఒక కథలో హీరో అవ్వాలంటే పక్కన విలన్ ఉండాలి, ఒక మంచి ప్రేమికులు కావాలంటే పక్కన ప్రేమికురాలు సరైన విధంగా ఉండాలి. సో ఈ ఇద్దరు తీసిన అంటే స్టీవెన్ శంకర్ కావచ్చు, ఎస్కేఎన్, బేబీ లాంటి సినిమాలో హీరోయిన్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ప్రేమ అంటే ఏంటో అనేది హీరోయిన్కి అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, హీరోయిన్ ఊరికే పాటల్లో కాకుండా ఒక మంచి లైన్ అనేది హీరోయిన్కి ఉంటుంది. సో ఈ సినిమాలో చెన్నై లవ్ స్టోరీలో మీ ప్రేమ పండాలంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ పాత్రని చూసి అమ్మాయిలు ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మీరు పోస్టర్లోనే చూస్తే మేకర్స్ ఫస్ట్ నా పేరు వేశారు. అంటే వాళ్ళు క్యారెక్టర్కి, కథకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యం అది. అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద మేకర్స్, కిరణ్ గారు అండ్ ద డైరెక్టర్ గారు, ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ అండ్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పటి వరకు 4 పాటలు రిలీజ్ అయ్యాయి.
ఏ పాటలో కూడా నేను ఒకలాగా ఉండను. అంటే గుర్తుందా పాటలో ఒకలాగా ఉంటాను, వదలని పాటలో ఇంకోలా ఉంటాను, హోయిలా హోయిలా పాటలో ఇంకోలా ఉంటాను, అండ్ జిగితారా ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో డెఫినెట్లీ ఇప్పుడైతే నేను ఎక్కువగా చెప్పలేను క్యారెక్టర్ గురించి, బట్ ఒక ప్రేమ కథ ఇద్దరి మీద ఖచ్చితంగా నడవాలి. అబ్బాయికి ఎంత ప్రాధాన్యత ఉండాలో అమ్మాయి కూడా అంతే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇట్స్ వెరీ వెరీ మీరు బ్యూటిఫుల్. తెర మీద ఎలా ఉన్నా మీ పాత్ర చూసే అమ్మాయిలకు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే బేబీ చూసినప్పుడు అమ్మాయిల్లో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు కొంతమంది. అవును. సో మీ రోల్ అనేది అమ్మాయిల్ని ఏ దిస్ ఈజ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ అండి, దట్ ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ. చాలా ప్యూర్ లవ్ స్టోరీ, ఒక మంచి క్లాసిక్ వైబ్స్లో. అండ్ ఎలా ప్రేమించాలి అంటే ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని ఈ మధ్యకాలంలో మనం మర్చిపోతూ వస్తున్నాము. సో ఆ ప్యూరిటీని గుర్తు చేసే క్యారెక్టర్ ఇది. ఎస్కేఎన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ 3 years అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో 3 years తర్వాత ఈ సినిమా వస్తుంది అంటే మామూలుగా క్రేజ్ ఉంటే ప్రీమియర్స్ వేస్తారు, కానీ మీరు ప్రీమియర్స్కే ఒక క్రేజ్ తెచ్చారు ఓకే అండి, బేబీ టైంలో. సో ఈ సినిమా ప్రీమియర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నార్మల్గా తెలుగు ఆడియన్స్కి. అప్పుడు బేబీకి ఇంత యూఫోరియా క్రియేట్ చేశారు, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మామూలుగా మీరు ఒక హీరోయిన్ కానీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు గోల్డెన్ లెగ్ అవుతారు టాలీవుడ్కి. ఆల్రెడీ గోల్డెన్ లెగ్నే మీ సినిమాలో పెట్టుకున్నారు, దానికి రీజన్ ఏంటి? ప్లాటినం లెగ్ అవ్వాలని వాళ్ళు అలా పెట్టుకున్నారు. జోక్స్ ఒక పార్ట్. అవునండి, దీనికి కూడా ప్రీమియర్స్ వేయాలనే ప్లాన్ ఉంది. బట్ ఒకసారి కాపీ అయ్యే టైంని బట్టి కొంచెం సెన్సార్ ఇవన్నీ చూసుకుని దాన్ని మళ్ళీ నేను సాయిరాజ్ గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తామండి. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు అప్పుడు బేటా ఇష్యూస్ వచ్చినప్పుడు నా హీరో రెమ్యునరేషన్ అదే ప్రొడక్షన్ కోసం చాలా హెల్ప్ చేశాడు అన్నారు కదా సార్, సో దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి, చాలా హెల్ప్ చేశారండి. ఆయన 2 సక్సెస్ల తర్వాత అంటారు కదా ఎంతైనా తీసుకోవచ్చని. సో సినిమాకి ఎంత తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకుంటే ప్రొడ్యూసర్కి వెసులుబాటు అవుద్దో అలాంటి హెల్ప్లన్నీ ఆయన ఎప్పటి నుంచి చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే బేటాలు అసోసియేషన్ అన్నారు కదా, అప్పుడు అలాగా నిర్మాతలకి అసోసియేషన్కి ఇష్యూలు అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమా తీస్తున్నాం అని చెప్పి అసోసియేషన్ వారు కూడా దీనికి 2-3 పేమెంట్లు ఏమైనా లేట్ అయినా సరే వాళ్ళు కూడా సహృదయంతో, అంటే వీఆర్ అ ఫ్యామిలీ. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఒక్క వారమే తప్ప వీఆర్ అ ఫ్యామిలీ. సో ఈ చెన్నై లవ్ స్టోరీ ప్రెస్ మీట్లో వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఓకే సార్. కిరణ్ గారు బ్రో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో. సో నార్మల్గా మీరు ఫస్ట్ నుంచి మీకు లవ్ స్టోరీస్తోనే ఆడియన్స్లో క్రేజ్ వచ్చింది, అన్ని హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి నార్మల్గా. ఈ సినిమా వరకు ఎలా ఉండబోతుంది? అండ్ గౌరీ ప్రియా గారితో మీ సీన్స్ తెలుగు యూత్కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, కన్వే అవుతాయి? చాలా హ్యాపీగా బయటకు వస్తారు బ్రో, మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. అండ్ యా, గౌరవి నవి సీన్స్, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఏంటంటే ఎవ్రీ కపుల్ చాలా వరకు రిలేట్ అవుతారు. అంటే నిజంగా ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించచ్చా, ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేయొచ్చా. నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటి అంటే ఎక్కడే కానీ అమ్మాయిని మీరు అండి తప్ప లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పొరపాటును కూడా నువ్వు అనేది కూడా ఉండదు. మీరు సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మొత్తంలో చూడండి, అయితే మీరు అంటాను లేదా అండి అంటాను తప్ప నువ్వు అనే పదం కూడా సంబోధించం. అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అదంతా. అండ్ కొన్ని పొసెసివ్ సీన్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇంట్లో ఉన్న కపుల్ ప్రతి ఒక్కరు పెళ్ళైన కొత్తలో కావచ్చు, లేకపోతే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చిన్న పొసెసివ్ థింగ్స్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా గట్టిగా రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్కేన్ ఇక్కడ సీను, తొలి ప్రేమ నీ బెస్ట్ సినిమా అని చెప్పి, తొలి ప్రేమ తోపు కాదు అని చెప్పే సినిమాని తీస్తున్నాం ఇప్పుడు. దీనికి సంబంధించి 100 కోట్లు అనేది కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో ఇంకా పోస్టర్ పడలా, ఆల్రెడీ మీకు పడింది. ఈ సినిమా ద్వారా ఆ పోస్టర్ వేసే ఛాన్స్ ఉందా? అంతకన్నా పెద్ద పోస్టర్ వేయాలని ఉందండి. కాకపోతే ఇందా తొలి ప్రేమ అన్నారు, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానమే అంటారు. సో కంటెక్స్ట్ని బట్టి ఆ కంటెక్స్ట్కి ఏది అవసరమైతే అది తీసుకోండి. తొలి ప్రేమ సక్సెస్ అయింది అనుకోండి, హ్యాపీ, అందరం బాగుంటాం. కానీ ఏదన్నా విషయంలో అవ్వలేదనుకోండి, జీవితాలతో అక్కడతో ఆగకూడదు, ప్రేమ కన్నా జీవితం గొప్పది, మూవ్ ఆన్ అవ్వాలనే చెప్పిన ప్రయత్నమే అందులో తప్ప అది ఎవరిని ఉద్దేశించింది కాదండి. కానీ కిరణ్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ జర్నీని డే 1 నుంచి చూస్తున్నాం. ఎంతోమందికి ఇన్స్పిరేషన్, పక్క ఎస్కేన్ కానీ రాజేష్ గారు అయి ఉండొచ్చు, మీరు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళకి
సినిమా ఇండస్ట్రీలో మనం ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు మీ ముగ్గురు. స్పెషల్గా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ సినిమా సంబంధించి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ గొప్పది 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 అంటూనే ఉన్న ఒకే దానికి ఒకే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తొలి ప్రేమేం తోపు కాదు, మనకి మొదటి నుంచి అమ్మ ప్రేమ కంటే ఏది గొప్ప కాదు అని చెప్పేసి ఆ పాయింట్తోని మీరు ఎలా సింక్ అయ్యారు? అంటే నేను అదే బిలీవ్ చేస్తాను సార్. మనము చాలామంది నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ప్రతి ఒక్కరు అందరికీ ఫస్ట్ లవ్ సక్సెస్ అయ్యిండదు, కానీ ఏ లవ్ సక్సెస్ అయిందో, ఎవరినైతే పెళ్లి చేసుకుని ఉంటారో లేకపోతే ఇప్పుడు ఎవరితో అయితే లవ్లో ఉంటారో వాళ్ళతో అయితే చాలా హ్యాపీగానే ఉంటారు. సో ఫస్ట్ లవ్ దాంతో మాత్రం ఆగిపోవాలని లేదు. నాకు చెప్పినప్పుడు కంటెంట్ చాలా బాగా అనిపించింది. మోర్ ఆఫ్ మీరు సినిమా చూసేటప్పుడు సార్ చాలా వరకు కాన్వర్జేషన్స్ ఇంకా కొంచెం మీకు చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి. కిరణ్ గారు సార్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేట్ చూడగానే 24 years బ్యాక్ ఇంద్రా సినిమా సేమ్ డేట్కి రిలీజ్ అయింది. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఈ సినిమా డేట్ అనుకున్నప్పుడు అది అనుకున్నారు, ఎందుకంటే ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారే మీకు కూడా మ్యూజిక్, మీ సినిమాకి కూడా సేమ్ టైము అదంతా హ్యూజ్ హిట్ అయిందో మ్యూజికల్గా, మీ సినిమా ఆడియో కూడా ప్రస్తుతానికి ఆడియో కూడా హ్యూజ్ హిట్ అయింది. సో ఆ సినిమా ఈ డేట్ అనుకున్నప్పుడు మీరు ఏమన్నా గుర్తు చేసుకున్నారు ఆ సినిమా కానీ అప్పటి రోజులు కానీ ఆ రిలీజ్ డేట్? లేదు సార్, డేట్స్ ఎస్కేన్ గారు ఆ రోజు తిరుపతిలో అనౌన్స్ చేయగానే వీ ఫెల్ట్ సో హ్యాపీ. అప్పటిదాకా కూడా ఏ డేట్ వస్తుంది అన్నది ఇంకా చూస్తున్నాం. ఆ రోజే చెప్పారు మాకు ఎస్కేన్ గారు ఈ డేటు కన్ఫామ్గా వస్తున్నాం అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఖచ్చితంగా ఆ సినిమాకి ఎంత మ్యాజిక్ అయితే జరిగిందో ఈ సినిమాకి అంతే మ్యాజిక్ జరగాలని నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ గారు, సార్ యాక్చువల్గా అంటే చెన్నైలో ఈ ఎక్కువగా లవ్ స్టోరీస్ అనేవి ఎక్కువ ఈ కాస్ట్ క్లాసు వీటి మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అంటే మీరు పర్టికులర్గా ఈ చెన్నై లవ్ స్టోరీకి ఎలాంటి కథాంశాన్ని తీసుకున్నారు? ఎలా చెప్తాం నా కథ? యా, అంటే లవ్ స్టోరీస్లో నాకు చాలా ఫేవరెట్ అయిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ముందు నుంచి బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, భారతీ రాజా గారు, మణిరత్నం గారు, గౌతమ్ మీనన్ గారు. సో ఒక టైంలో అంటే క్లాసిక్ లవ్ స్టోరీస్, విషాదాంతమైన కథలన్నీ సో తమిళ డైరెక్టర్స్ నుంచి బాగా వచ్చేవి. సో నాకు కూడా ఈ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా హెవీ ఎమోషన్తో ఉంటుందన్నమాట. అందుకే ఆ బ్యాక్డ్రాప్ నాకు ఒక సముద్రం కావాల్సి వచ్చింది. మేము కలర్ ఫోటో తీసినప్పుడు మేము మచిలీపట్నం తీసుకున్నాం. సో చెన్నైకి రిలేటెడ్గా ఒక ప్రేమ కథ చెప్పాలి అని సో ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేయడం జరిగిందన్నమాట. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే అన్న. హాయ్ రమేష్. యాక్చువల్గా అంటే మీరు ఒక పక్క ఇలాంటి మాస్ కొంచెం జనాల్లోకి వెళ్ళే సినిమాలు చేస్తూ అంటే మీ హీరోగా మీ రేంజ్ని పెంచుకుంటూ మళ్ళీ ఎందుకు సడన్గా అంటే ఇలాంటి ఒక క్లాస్ లవ్ స్టోరీ ఏమాయ చేసేవా లాంటిది ఎందుకు చేయాలని అనుకున్నారు? అంటే మీకు ఇది చేయడానికి రీజన్ ఏంటి? సార్ మీరు ఇప్పటిదాకా చెన్నై లవ్ స్టోరీ పాటలు అది చూసి ఏమనుకుంటున్నాను నాకు తెలీదు. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ ప్రాపర్ మాస్ ఫిలిం. మీకు సినిమాలో ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ వాళ్ళ తాలూకు నేపథ్యం కానీ ఇవన్నీ చాలా సాలిడ్ మాస్ ఉంటుంది. అండ్ రాసిన డైలాగ్స్ కానీ స్టోరీలో ఉన్న బ్లాగ్స్ కానీ ఇవన్నీ మాసెస్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. ట్రీట్మెంట్ చాలా క్లాస్గా ఉంటుంది. అందుకే ఇందాక మా వాళ్ళు అనౌన్స్ చేసినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్, గట్టిగా కొడుతుంది. అండ్ మీరు అన్నదానికి సార్ కథ వినగానే నేను చేసేయాలన్న ఫీలింగ్ సార్. సరే యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్నీ ట్రై చేయాలి. కాలో ఒకలా, కేరాంప్లో ఒకలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఇది నాకు చెప్పినప్పుడు రోల్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది.